ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బాగా బై అండ్ లార్జ్ చాలా వేగ్ సింప్టమ్స్ ఆఫ్ నాట్ ఫీలింగ్ వెల్ హా. బాగా పెరిగిపోతున్నాయి. అది ఎలా అట్రిబ్యూట్ చేయాలో తెలీదు. సో హౌ డస్ వన్ బిగిన్? నాకు ఒంట్లో బాలేదు అని అనిపిస్తోంది. Hmm. బట్ ఎవరి దగ్గరికెళ్ళాలో తెలీదు. ఏం చేయాలి? బెస్ట్ థింగ్ టు స్టార్ట్ విత్ ఈజ్ ఎ జనరల్ ఫిజిషియన్ అండి. బికాజ్ ఈ మధ్య భయం ఎక్కువ అయిపోయినప్పుడు వీఆర్ ఆల్సో గోయింగ్ డైరెక్ట్లీ టు సూపర్ స్పెషలిస్ట్. లైక్ ఒక చెస్ట్ పెయిన్ వస్తే డైరెక్ట్గా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము, హెడేక్ వస్తే డైరెక్ట్గా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడము, ఈ ప్యాటర్న్ మనం చూస్తున్నాం. ద బెస్ట్ థింగ్ విల్ బి టు గో టు ఎ జనరల్ ఫిజిషియన్ బికాజ్ వాళ్ళు ఓవరాల్గా దే క్యాన్ పే అటెన్షన్ టు ది పేషెంట్. ఏమవుతుంది ఎగ్జాక్ట్లీ, ఏ సిస్టమ్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. టు బిగిన్ విత్ ఆ పెయిన్ సిగ్నిఫికెంట్ ఇంపార్టెంటా దాన్ని కన్సిడర్ చేయడానికి, లేకపోతే ఇన్ జనరల్గా దాన్ని మనం ఇగ్నోర్ చేయొచ్చా. అండ్ ఒకవేళ ఇంపార్టెంట్గా ఉంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ కామన్ ఎయిల్మెంట్సే ఉంటాయి. వాటికి ఫిజిషియన్ ఫోకస్డ్గా ఎగ్జామిన్ చేసి డెడికేటెడ్గా కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ట్రీట్మెంట్ చేసి కంప్లీట్ చేసి అక్కడే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవచ్చు. అండ్ ఇన్ కేస్ ద సీరియస్ ఇష్యూస్ ఉంటే దెన్ ఫిజిషియన్ ఒక సూపర్ స్పెషలిస్ట్కి రిఫర్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. బట్ యూజువల్లీ ఈ ప్రాసెస్ మనం స్కిప్ చేస్తున్నప్పుడు, డైరెక్ట్గా సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోకస్గా డైరెక్ట్గా ఆ పర్టికులర్ ఆర్గన్ చుట్టూతే ఉంటుంది. లైక్ ఒక పేషెంట్ చెస్ట్ పెయిన్తో ఒకవేళ నా దగ్గరికి వస్తే రైట్. నా ఫోకస్ ఎంతసేపు హార్ట్ చుట్టూనే ఉంటుంది. బట్ చెస్ట్ పెయిన్ రావడానికి హార్ట్ ఒకటే కారణం కాదు, అదర్ రీజన్స్ కూడా అవ్వచ్చు. లైక్ వాట్? లైక్ ఎసిడిటీ ప్రాబ్లం, అల్సర్ కావచ్చు. అది అల్సర్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే నేను మిస్ అయ్యే అవకాశం ఉంది. సిమిలర్లీ అదేమైనా నిమోనియా రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే అది మిస్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ రెండిటి గతంలో కూడా మనం మాట్లాడినట్టున్నాం. కానీ ఒక క్లియర్ డిఫరెన్స్ చెప్పాలంటే ఎలా? హౌ డు ఐ నో ఇది గ్యాస్ట్రిక్ పెయినా లేకపోతే చెస్ట్ పెయినా అని? అబౌట్ 20-30% ఆఫ్ ద టైం క్లియర్ కట్గా చెప్పే అవకాశం లేదు. బికాస్ మనకి సిమ్టమ్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి, బట్ జబ్బులు అనేకంగా ఉన్నాయి. చెమటలు అన్నిటికీ పడతాయా? చెమటలు పట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. లైక్ యాంగ్జైటీ వల్ల కూడా చెమటలు పట్టచ్చు, చేంజ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ వల్ల కూడా చెమటలు పట్టచ్చు, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చెమటలు పట్టచ్చు, అలాగే ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా పట్టచ్చు. సో అందుకనే మన డిజీజెస్ అనేకం ఉన్నా సిమ్టమ్స్ లిమిటెడ్గానే ఉన్నాయి. అండ్ ఈ సిమ్టమ్స్ అన్ని డిజీజెస్ షేర్ చేసుకుంటూ ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ ఏది అని చెప్పడాన్ని డిఫరెన్షియేట్ చేయడమే మనం ఒక పజిల్ సాల్వ్ చేసినట్టు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సో వీటిల్లో బెస్ట్ పర్సన్ విల్ బి ఎ జనరల్ ఫిజిషియన్ టు డిఫరెన్షియేట్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ తర్వాత ఫోకస్డ్గా మనం స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు డ్యూ జస్టిస్ మన పేషెంట్కి చేసే అవకాశం ఉంటుంది. బట్ డ్యూ టు చేంజ్ ఇన్ ప్రాక్టీసెస్ అనవచ్చు, లేకపోతే అప్రిహెన్షన్ ఆఫ్ పేషెంట్స్, ఈ ప్యాటర్న్ రెగ్యులర్గా అవ్వకపోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఐడియల్లీ దిస్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి డన్. మామూలుగా అంటే మీరు ఒక హార్ట్ పేషెంట్కి ఇచ్చే మెడికేషన్ లాంగ్ టర్మ్ యూసేజ్ వల్ల దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ప్రతి మెడిసిన్ తోటి, ప్రతి ఇంటర్వెన్షన్ తోటి ఒక ఎఫెక్ట్ ఉంది, ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఆల్వేస్ ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు మనం బెనిఫిట్ ఎంత యాక్సెప్ట్ చేస్తున్నాం ఫర్ ద రిస్క్ అసోసియేటెడ్. సో మీరు అన్నట్టు ఒక మెడిసిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ థిన్నరే మనం తీసుకుంటే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి కామన్గా ప్రిస్క్రైబ్ చేసే ఆస్పిరిన్. మెడిసిన్ ఆస్పిరిన్. ఆస్పిరిన్ వల్ల ఉన్న మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ బ్లీడింగ్. కాబట్టి ఏ సర్జరీ ఉన్నా పన్ను పీకించుకోవాలన్నా కూడా 3 రోజుల ముందు నుంచి మందు ఆపేయాలి. ఆపాల్సి వస్తుంది. బట్ ఇన్ జనరల్గా తీసుకున్నా కూడా బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది. బట్ ఆస్పిరిన్ తోటి ఉండే బెనిఫిట్ మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేసే బెనిఫిట్ని చూసుకుంటే, అండ్ బ్లీడింగ్ అయ్యే రిస్క్ని మనం చూసుకుంటే, బెనిఫిట్ ఈజ్ ఫార్ మోర్ వాల్యుబుల్ దాన్ ది సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ బ్లీడింగ్. సో ఈ బ్లీడింగ్ రిస్క్ని మనం యాక్సెప్ట్ చేసుకుని ఆ బెనిఫిట్ని మనం పొందడానికి కోసం చూడాలి. కొంతమందిలో ఈ బ్లీడింగ్ రిస్క్ ఒకవేళ ఎక్కువ అవ్వచ్చు. ఒకవేళ పేషెంట్ ఆల్రెడీ బ్లీడింగ్ అవుతుంది, ఆల్రెడీ ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, లేదా పేషెంట్కి ఇంకేదైనా బ్లీడింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి బ్లీడింగ్ రిస్క్ పెరిగినప్పుడు వాళ్ళకి ఆస్పిరిన్ స్టాప్ చేస్తుంటాం. రైట్. సో ఎవ్రీ పేషెంట్లోనూ ఆ డెసిషన్ అనేది షేర్డ్ డెసిషన్ మేకింగ్ అంటాం.